పార్లమెంటుపై ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు నివాళి అర్పించారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. గాంధీపై ద్వేషంతోనే జాతీయ ఉపాధి హామీ స్కీమ్ పేరును కేంద్రం మార్చిందన్నారు కాంగ్రెస్ నేతలు. పథకం పేరు మార్చడంతో కలిగే ప్రయోజనమేంటో ప్రధాని మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు. గత యూపీఏ సర్కార్ తెచ్చిన స్కీమ్ల పేర్లు మార్చి ఎన్డీఏ సర్కార్ తమవిగా చెప్పుకుంటోందన్నారు హస్తం లీడర్లు. పార్లమెంట్ భవనంపై 2001లో జరిగిన ఉగ్రదాడిలో అమరులైన సైనికులకు నివాళులర్పించారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ. పార్లమెంట్ బిల్డింగ్ ఆవరణలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, ఎంపీ ప్రియాంకతో కలిసి అమర జవాన్ల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. వారి ధైర్య సాహసాలను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు రాహుల్. కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత శివరాజ్ పాటిల్ మృతిపై విచారం వ్యక్తం చేశారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. దాదాపు 60 ఏళ్లుగా తనకు స్నేహితుడని చెప్పారు. దేశాభివృద్ధిలో కేంద్ర మంత్రిగా తనదైన ముద్ర వేశారని కొనియాడారు. రాజకీయాల్లో శివరాజ్ పాటిల్ కు మచ్చలేని ఇమేజ్ ఉందన్నారు. మహారాష్ట్రలోని లాతూరులో శివరాజ్ పాటిల్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఫ్యామిలీ సభ్యులకు సానుభూతి తెలిపారు ఖర్గే. శివరాజ్ పాటిల్ जी को श्रद्धांजलि देने के लिए हम विशेषकर लातूर को पधारे हैं। शिवराज पाटिल मेरे साथ उनके संबंध बहुत दिन से हैं। हर क्षेत्र में उन्होंने बहुत ही दिल से काम किया और उनको सभी लोग चाहते थे। జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడంతో కలిగే ప్రయోజనమేంటో కేంద్రం చెప్పాలన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. పూజ్య బాపు గ్రామీణ రోజ్గార్ యోజనగా మార్చడాన్ని తప్పుబట్టారు. మోదీ సర్కార్ చర్యలతో డబ్బు ఖర్చు తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శించారు ప్రియాంక. मैं समझ नहीं सकती कि इसके पीछे मानसिकता क्यों है, क्या है, क्योंकि महात्मा गांधी जी का नाम है सबसे पहले, और दूसरा जब भी रीनेम करते हैं तो सरकार की जो रिसोर्सेज हैं ये मतलब उसमें फिर से व्यर्थ होती हैं, क्योंकि हर चीज को रीनेम करना है, सारे ऑफिस रीनेम करने हैं, सारी जो स्टेशनरी है सब कुछ करना पड़ता है, तो एक बड़ी एक्सरसाइज होती है जिसमें पैसे भी लगते हैं, तो खामखा करने का मुझे समझ में नहीं आया क्या फायदा। గత యూపీఏ సర్కార్ స్కీమ్ల పేర్లు మార్చి వాటిని తమవని పీఎం మోదీ చెప్పుకుంటున్నారని విమర్శించారు కాంగ్రెస్ నేత జయరాం రమేష్. స్కీమ్ల పేర్లు మార్చడంలో ప్రధాని మోదీ ఎక్స్పర్ట్ అని ఎద్దేవా చేశారు. నిర్మల్ భారత్ అభియాన్ను స్వచ్ఛ భారత్ అభియాన్గా పేరు మార్చారని చెప్పారు. అలాగే గ్రామీణ ఎల్పీజీ పంపిణీ స్కీమ్ను ఉజ్వలగా మార్చారన్నారు. ఇప్పుడు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరును కూడా మార్చారని ఫైర్ అయ్యారు జయరాం రమేష్. पर हैरान इस बात की है कि पंडित नेहरू के साथ तो नफरत है, वो बिल्कुल साफ है, रोज कुछ ना कुछ निकालते रहते हैं, तोड़ मरोड़ कर इतिहास पेश करते हैं, पर महात्मा गांधी से भी इतनी नफरत कि महात्मा गांधी राष्ट्रीय ग्रामीण रोजगार गारंटी योजना जो है, जो 2005 से चलाया जा रहा है, 20 साल हो गए हैं, पूज्य बापू रोजगार गारंटी, इसका माने क्या है पूज्य बापू? దేశవ్యాప్తంగా ఓట్ చోరీపై కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందన్నారు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్. బీజేపీ ఈసీ ఓట్ల దోపిడీపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. రేపు ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పారు. ఇప్పటికే ఎన్నికల టైంలో జరుగుతున్న అక్రమాలను ఆధారాలతో సహా బయటపెట్టామని చెప్పారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఈసీ పట్టించుకోవడం లేదన్నారు కేసీ వేణుగోపాల్. Not only criticizing, we are giving clear suggestion. Machine readable electoral list. What is the problem for giving machine readable electoral list? Election Commission is also responding. Haryana and Punjab High Court directed the Election Commission to provide CCTV and 17C forms. Obeying the High Court order, what they have done is to overcome that High Court order, they put out an order for not giving CCTV footage after 45 days. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం రక్షణ కోసం నిలబడిందన్నారు ఆ పార్టీ నేతలు. ప్రతి పౌరుడికి ఒకే ఓటు ఉండాలనేదే తమ లక్ష్యమన్నారు హస్తం లీడర్లు.